క్యాప్సికమ్ కర్రీ, గ్రేవీ కర్రీ, మసాలా గ్రేవీ కర్రీ ఎంత మంచిగా అయింది చూడండి. ఇది చపాతీలోకి, అన్నంలోకి దేనికైనా బాగుంటుందండి. హోటల్ స్టైల్లో, రెస్టారెంట్ స్టైల్ అండి ఇది. మంచిగా చపాతీకి కానీ దేనికి కానీ బాగుంటుంది. ఇట్లా మనం సర్వ్ చేసుకోవాలండి. తీయకు ఇట్లా సర్వ్ చేసుకొని మంచిగా చూడండి ఎంత మంచిగా వచ్చిందో కర్రీ, ఎంత బాగుందో. దీని మీద ఇట్లా గ్రానైట్ చేసుకోవాలి. అంతే అండి, క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ, మసాలా గ్రేవీ కర్రీ రెస్టారెంట్ స్టైల్ రెడీ అయిపోయిందండి మనకి. క్యాప్సికమ్ కర్రీకి కావలసిన పదార్థాలు: క్యాప్సికము, ఆనియన్స్ పెద్ద కట్ చేసుకోవాలండి. ఇట్లా ఒక 4-5 పచ్చిమిర్చి ఇట్లా చీల్చి పెట్టుకోవాలండి. అంతే. ధనియాల పొడి, కారము, సాల్టు, కొంచెం చింతపండు అండి, ఒక నిమ్మకాయ అంతా, కొన్ని వేయించిన పల్లీలు. స్టవ్ మీద ఒక మట్టి పాత్ర పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. క్యాప్సికమ్ కర్రీకి ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం వేడైన తర్వాత ఆవాలు వేసుకోవాలండి. కొంచెం జీలకర్ర, హాఫ్ చెంచా ఆవాలు జీలకర్ర వేసుకున్నానండి. కొంచెం అవి చిట్లాలి. కొంచెం చిట్లుతున్నప్పుడు అందులోనే పచ్చిమిర్చి వేసుకున్నానండి. పచ్చిమిర్చి వేసిన తర్వాత ఆనియన్ వేసుకున్నాను. కొంచెం వేగనివ్వాలండి లైట్గా. తర్వాత అందులో అల్లం వెల్లిపాయ పేస్టు, పసుపు వేసానండి. ఇది మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించాలండి అల్లం వెల్లిపాయ పేస్టు. ఎందుకంటే పచ్చి వస్తే బాగుండదు కదా. ఇట్లా వేయించేసి ఇప్పుడు ఇందులోనే క్యాప్సికమ్ వేయాలండి. క్యాప్సికమ్ ముక్కలు కట్ చేసుకున్నాం కదండి, అది వేసేసి మంచి కలపాలండి. కలిపేసి కలిపి మూత పెట్టాలండి ఒక 5 మినిట్స్. మంచిగా మగ్గింది ఒక 5 మినిట్స్. నేను కొంచెం సాల్ట్ కూడా వేసానండి ఆనియన్స్ వేసినప్పుడు. ఆనియన్స్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసి మగ్గిన తర్వాత అందులోనే కారం వేస్తున్నానండి. కారము ఎవరు తినడానికి సరిపడా అట్లా వేసుకోండి. ఎందుకంటే సాల్ట్ వేస్తున్నానండి. కొంచెం సాల్ట్, అందులోనే ధనియాల పొడి ఒక హాఫ్ చెంచా వేసినాక మంచి కలుపుకోవాలండి. ఇది అది పెట్టక మామూలు వీడియో పెట్టు. వేసిన తర్వాత మంచిగా కలిపిన తర్వాత అందులోనే చింతపండు రసం పోసుకోవాలండి. అందులోనే మనము చింతపండు రసం పోసుకోవాలండి. పోసేసుకొని మంచి కలపాలండి. ఇది కలిపేసి అందులోనే మనం పల్లీల పొడి ఉంది కదండి, ఇది
పల్లీలది పొడి చేసుకున్నాం కదండి, అది ఇందులో వేసేసుకోవాలండి మంచిగా. పల్లీల పొడి మీ ఇష్టం అండి, ఇది గ్రేవీ కర్రీ కాబట్టి మీకు పల్లీల పొడి ఎక్కువ ఉంటే బాగుంటుందండి. ఇది ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలండి. చూడండి ఉడికింది ఇది. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మనం అన్నీ వేసిన తర్వాత పల్లీల పొడి వేసినాక కొన్ని వాటర్ పోయాలండి, ఎందుకంటే చిక్కగా అవుతుంది. పల్లీల పొడి వేసిన తర్వాత వాటర్ పోసి ఉడికిన తర్వాత ఇగో ఈ విధంగా అవుతుందండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఒక 1/2 చెంచా గరం మసాలా అండి, గరం మసాలా, కొంచెం చక్కెర కూడా వేసానండి, మీ ఇష్టం అది. ఎందుకంటే మనం చింతపండు వేసిన దాంట్లో కొంచెం షుగర్ వేస్తే చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొత్తిమీర గరం మసాలా వేసి మంచిగా కలుపుకొని నేను స్టవ్ బంద్ చేస్తున్నానండి. క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది.